సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ఎస్ఐఆర్ లిస్టులో పేరు లేకుంటే రేషన్ కార్డు రద్దు. త్వరలో పలు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ ప్రక్రియ. లిస్టులో పేరు లేకుంటే రేషన్ కార్డు కట్ అయ్యే అవకాశం అన్నమాట. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ముగియగా త్వరలో తెలంగాణలోనూ ప్రారంభం కాబోతుంది. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ అనంతరం విడుదల చేసిన ఓటర్ల లిస్టులో పేరు లేకుంటే రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా బెంగాల్లో కొలువుతీరిన సువేందు అధికారి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అనర్హులైన లబ్ధిదారులు, అక్రమ విదేశీ పౌరుల రేషన్ కార్డులు తక్షణమే రద్దు చేయాలని ఆహార, పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2026 ఓటర్ లిస్టులో అనర్హులుగా తేలిన పీడీఎస్ లబ్ధిదారులను గుర్తించి వారి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జూన్ 4న విడుదలయ్యాయన్నమాట. అంతేకాదు ఈ ప్రక్రియను త్వరితగతిన జూన్ 15 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. సో రాష్ట్ర పంపిణీ వ్యవస్థలో దీర్ఘకాలంగా పేరుకుపోయిన అక్రమాలను తొలగించేందుకు ప్రభుత్వం ఈ మేరకు అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంలో ఫుడ్ అండ్ కార్పొరేషన్ మంత్రిగా చేపడుతున్న ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అన్ని బాధ్యతలు ఇచ్చారన్నమాట. ఇక లిస్టులో పేరు లేకుంటే రేషన్ కట్. సో ప్రజెంటు ఏపీ, తెలంగాణలో కూడా ఈ ఓటర్ల సమగ్ర జాబితా అయితే స్టార్ట్ అవుతుంది. సమగ్ర విచారణ అయితే జరుగుతుంది. ఇందులో ఎవరికైతే రేషన్ కార్డు ఉండదో, ఇందులో ఎవరైతే ఓటర్ల జాబితాలో పేరు అయితే ఉండదో వారి రేషన్ కార్డు అయితే రద్దు చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అందువల్ల ఖచ్చితంగా ఓటర్ల జాబితాకు సంబంధించి చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి లెవెల్ అయితే చేసుకోవాలి. లేకపోతే రేషన్ కార్డు రద్దు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో ఇది మనకు తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో